హాయ్ పిల్లలు, చిన్ని కథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మున్నా కళల ప్రపంచం గురించి తెలుసుకుందాం. మున్నా వయసు 6 సంవత్సరాలు. అది ఒక ఆదివారం సాయంత్రం. మున్నా టీవీలో మ్యాజికల్ షో చూస్తున్నాడు. ఆ మ్యాజికల్ షోలో మెజిషియన్ చేసే మ్యాజిక్స్ అన్నీ మున్నాని చాలా ఆకట్టుకుంటున్నాయి. అవి తనకి కొత్తగానో వింతగానో ఆశ్చర్యంగానూ ఉన్నాయి. ఆ మెజిషియన్ ప్రతి ఒక్కసారి తను హ్యాట్లోంచి ఒక ర్యాబిట్ని, తన షర్ట్లోంచి రోజెస్ని, తన పాకెట్స్లోంచి కలర్ పేపర్స్ని తీస్తున్నాడు. కానీ అలా చేసే ముందు ప్రతి ఒక్కసారి తను ఒక మ్యాజికల్ వర్డ్, అదే అబ్రకదబ్రా అని. ఇది మున్నాని బాగా ఆకట్టుకుంది. వాళ్ళ అమ్మని అడిగి మరీ ఆ పదం నేర్చుకున్నాడు. రాత్రి ఇంకా పడుకునే టైం అయింది. పడుకునేటప్పుడు కూడా మున్నా అబ్రకదబ్రా 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 అని చెప్తూనే అలానే మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో తను ఒక రంగుల ప్రపంచంలోకి వెళ్ళాడు. అది చాలా అద్భుతంగా, భలే అందంగా ఉంది. ఆ రంగుల ప్రపంచంలో తను ఒక మ్యాజికల్ మ్యాట్ పైన ఎగురుతున్నాడు. అది ఒక లోయలోంచి, ఒక కొండలోంచి వెళ్తూ తనని ఒక మ్యాజికల్ డోర్ ముందర నిలబెట్టింది. మొన్న ఆ డోర్ వైపు చూస్తూ అలా డోర్ని దాటుకొని ముందుకు వెళ్ళగానే తనకు ఒక పెద్ద క్లాక్ కనిపించింది. ఒక పెద్ద గడియారం. అదొక మ్యాజికల్ గడియారం. కానీ దానికి ముళ్ళులు లేవు. అది పనిచేయట్లేదు. మొన్న అటు ఇటు తిరిగి చూశాడు. తనకి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు తను అబ్రకదబ్రా అని చెప్పాడు. అలా చెప్పగానే ఆ క్లాక్కి ముళ్ళులు వచ్చాయి. ఇంకా అది పనిచేస్తూ గట్టిగా ఒక సౌండ్ కూడా చేస్తుంది. ఆ సౌండ్కి మొన్న లేచి చూస్తే తను తన ఇంట్లోనే ఉన్నాడు. తనకు అర్థమైంది ఏంటంటే అది ఒక కళ అని. వెంటనే ఆ కళ గురించి వాళ్ళ అమ్మకు చెప్పాలని వంటింట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.